ఆల్రెడీ కార్డ్స్ 50 కార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు ఉన్నోళ్ళు వర్క్ జరుగుతుంది. మొన్నే కార్డులు తీసుకున్నారు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి కార్డు తీసుకున్నారు. కనీసం ఒక 2 సంవత్సరాలు అయినా పోతే వాళ్ళు అప్పులు తీరి వాళ్ళు ఒక పొజిషన్కి వస్తారు. సో ఆట అప్పుడు వాళ్ళు మాస్టర్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తారు. సో అలానే కాకుండా నేను ఏంటంటే ఆరెంజ్ కార్డ్స్ అని చెప్పి ఒక ఇది కూడా వీళ్ళతో మాట్లాడాలి. ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ మన సెక్రటరీ గారు అందరూ కూర్చొని ఆరెంజ్ కార్డ్ అని చెప్పి ఒక కార్డ్ ఇచ్చి యూనియన్ మెంబర్లుగా వాళ్ళకి ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఇప్పుడు అన్ని 100 సాంగ్లు ఉండవు. 50 బాయ్స్ 60 బాయ్స్ అలా ఉంటారు. 100 దాటితే మన దగ్గర 200-300 దాటితే డాన్సెస్ లేరు బాగా ఆడేవాళ్ళు. సో ఆ టైంలో ఆరెంజ్ కార్డ్స్ ఇచ్చి మన యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా డాన్సెస్ కావాలంటే అప్పుడు ఈ ఆరెంజ్ కార్డులను తీసుకొని సేమ్ యూనియన్ పేమెంట్ ఎంత ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇప్పించేలాగా వాళ్ళకి కూడా ఉపాధికి వచ్చేలాగా ట్రై చేయాలని చూస్తున్నాను. చరణ్ గారు మీ ఇన్సూరెన్స్లో కానీ పర్సనల్గా కానీ అసలు ఆయన ఇచ్చిన సపోర్టు మీకు ఎవరెవరేమో సో దాని గురించి చెప్పండి. చరణ్ సార్ మీ అందరికీ తెలుసు సార్, ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. 100%లో టాలెంట్ 40 ఉన్నా పర్లేదు, 30 ఉన్నా పర్లేదు, క్యారెక్టర్ 70% ఉండాలి అని చెప్పి. సో ఆ 70% క్యారెక్టర్ ఉండడానికే నేను ట్రై చేస్తాను సార్ ఇప్పటి నుంచి కూడా. అలాగే వచ్చాను. అండ్ మా అమ్మ నాన్న ఫస్ట్ నుంచి నన్ను దీవిస్తున్నారు. అండ్ మెయిన్ నా లైఫ్లో ఈరోజు మళ్ళీ నేను ఇంత మంచి పొజిషన్ చిక్రీ రావడం కానీ ఇది కానీ మొత్తం వివి సుమలతాదేవి గారు మా వైఫ్. సో తినేనండి నా సక్సెస్కి ఫస్ట్ నుంచి కారణం, ఫస్ట్ నుంచి అన్నీ తినే. సో నేను దీని గురించి బేసిక్గా అంటారు, నేను ఈమె దొరకటం అదృష్టం కాదు, ఈమె నాకు దొరకటం అదృష్టం, చాలా చాలా అదృష్టం. సో ఐఎమ్ థ్యాంక్ యూ. మీడియా ముందు నీకు చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఇది కలిసాను ఇస్తా అన్నారు. అదే ఈ 1 year అయిపోయింది కదా సార్, సెకండ్ ఇయర్ అంటే ఈ లోపల గవర్నమెంట్ ఇస్తే వస్తే హ్యాపీ. ఒకవేళ లేదని అంటే నేను కొంతమంది హీరోలను అడిగినారు, వాళ్ళు చేస్తా అన్నారు, చేస్తే హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ. ఇంకొకటి చాలా చాలా ఇది వచ్చింది కాబట్టి చెప్తాను, చికిరీ సాంగ్ని చాలా పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్. రామ్ చరణ్ గారు రెస్పాన్స్ ఏంటి తర్వాత? అంటే జనరల్లీ మనం రెస్పాన్స్ ఇవన్నీ చూస్తాం, ఓకే. పర్సనల్లీ మీరు వర్క్ చేసేటప్పుడు కూడా మాట్లాడుతుంటారు. ఇంత బిగ్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడారు అంటే మిమ్మల్ని నమ్మి ఈ సాంగ్ మీకు ఇచ్చారు కాబట్టి ఆయన ఏమైనా చెప్పారు, మీరు షేర్ చేసుకున్నారు సాంగ్ గురించి? ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 150 million ఇన్ ఆల్ లాంగ్వేజ్ సార్. 3 రోజులే తీసాను, ఇంకో 2 రోజులు తీయాలి సాంగ్. సో ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా వెళ్ళలేదు, కలవలేదు. షూట్ అయింది, వచ్చాను, తర్వాత వేరే సాంగ్స్కి వెళ్ళాము. సో అందుకే మళ్ళీ బట్ సక్సెస్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఆయన ఎప్పుడు బ్లెస్ ఉంటుంది మనకు. ఒక సాంగ్ అయినా ఇంకో సాంగ్ ఏదైనా చేస్తున్నారు. మొన్న ఏదో షూట్కి వెళ్తున్నారని ఎయిర్పోర్ట్లో ఒక వీడియో ఏదో పెట్టారు, సెకండ్ సాంగ్కి వెళ్తున్నారు అని చెప్పని, పెద్ద సినిమాకి సంబంధించి. సార్ సెకండ్ సాంగ్ ఇక్కడే చేశాం సార్. అది వెళ్తున్నది వచ్చి కన్నడ సాంగ్, తమిళ్ సాంగ్. చెప్పకూడదని చెప్పట్లేదు సార్ నేను. కర్ణాటక పీపుల్స్ ఎప్పుడు కన్నడ పీపుల్స్ అయితే నన్ను ఎప్పుడు గుండెలో పెట్టుకుంటారు. పునీత్ రాజ్ కుమార్ సార్ కావచ్చు, లేదంటే మన సుదీప్ సార్ అండ్ యష్ గారు, వీళ్ళందరూ నన్ను శివన్న, వీళ్ళందరూ నన్ను ఎప్పుడు గుండెలు పెట్టుకుంటాను. మెయిన్ కర్ణాటక పీపుల్స్ మొత్తం, అదే మన కన్నడియన్ మొత్తం నేనంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, అంటే ఇంటి పిల్లోళ్ళలాగా చూస్తారు. సో అందుకే అక్కడ నాకు ఎక్కువ సాంగ్స్ కానీ ఇది కానీ ఎక్కువ ఆదరణ ఉంటుంది. అలానే అక్కడే కాదు, అన్ని ప్లేసెస్లో ఉంటుంది. సుదీప్ సార్కి అయితే చాలా థ్యాంక్స్. ఆయన ఒక బ్రదర్ లాగా నాకు. ఎంత బ్రదర్ అంటే ఆయన నేనంటే ఎంత ఇష్టం అనేది కార్ గిఫ్ట్ ఇచ్చి మరీ చూపించారు. ఉస్తాద్ ఏమైనా చేస్తున్నారండి? ఉస్తాద్ లేదు సార్, ఏం చేయట్లేదు. అంటే ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అండ్ చాలా థ్యాంక్స్ ఇంత ప్రేమ నా మీద చూపించినందుకు. నేను అంటే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంతే, ఆడియన్స్ కాదు, మీరు నా కుటుంబ సభ్యులు. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.